క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువుకు మరియు తండ్రి దేవునికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు తన శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నారు, మీరు నన్ను ఎరిగి ఉన్నచో మీరు తండ్రిని కూడా ఎరుగుదురు అని పలుకుతున్నారు. అప్పుడు అపోస్తలుడైన ఫిలిప్పు, ప్రభు మాకు తండ్రిని చూపుము, అది మాకు చాలును అని అడుగగా దానికి సమాధానంగా క్రీస్తు ప్రభు, నేను ఇంతకాలం మీతో ఉన్నాను, మీరు నా ఉపదేశంలో విన్నారు, నేను చేసిన అద్భుతములను మీరు మీ కన్నులారా చూశారు, కానీ మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని మీరు విశ్వసించలేకపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మనందరినీ కూడా క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తున్నారు. మనము విశ్వసిస్తున్నామా? మరి మన సమాధానం ఏమిటి? క్రీస్తు ప్రభువు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపమని పునీత పౌలు గారు తన అనుభవపూర్వకంగా మనకు తెలియజేస్తున్నారు. మరియు వివిధ సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథమే మనకు తేటతెల్లం చేస్తుంది. పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపమని తెలియజేస్తుంది. అదేవిధంగా యోహాను శుభవార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే ఎవ్వరును ఎప్పుడునూ దేవునిని చూడలేదు, కానీ దేవుని వక్షస్థలమున ఉన్న జనతైక దేవుడే ఆయనను ఎరుకపరచును అని తెలియజేస్తుంది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే కుమారుడు తండ్రి మహిమ యొక్క తేజస్సుగాను అతని అచ్చమగు ప్రతిరూపంగాను ఉన్నాడు అని తెలియజేస్తుంది. ఈ వచనములన్నింటినీ గమనించినట్లయితే క్రీస్తు ప్రభువును చూస్తే తండ్రిని చూసినట్టే అని వ్యక్తపరుస్తున్నాయి. చివరగా క్రీస్తు ప్రభుని విశ్వసించినట్లయితే క్రీస్తు ప్రభు ద్వారా మంచి క్రియలు చేస్తూ అంతకంటే గొప్ప క్రియలు చేయవచ్చని ఈనాటి సువార్త పట్టణం సెలవిస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం క్రీస్తు ప్రభుని లోతుగా తెలుసుకొని ఆయన మీద సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తూ మన జీవితాలను మార్చుకుందాం.